పెట్టాలి మ్యామ్. లేకుంటే ఇట్లా ఆర్చ్ లాగా చిన్న రోడ్ సైడ్ అది జస్ట్ కల్చర్ సార్. This is not America, this is not American, this is not Africa, this is our Mulugu. మేము ఇక్కడ గెస్ట్ రాగానే ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ ఇస్తాం మ్యామ్ ఫస్ట్ యూజువల్లీ. ఇట్లా ఐడియా ఇది బేసికలీ. తర్వాత నెక్స్ట్ అది మన బాన్ ఫైర్ ఏరియా మ్యామ్. 150 లేదు మ్యామ్, కింద వరకు వస్తుంది, ఇంకా లాస్ట్ వరకు వస్తుంది. బట్ ఇక్కడ ఇది బాంబూదే చేయమని చెప్పాను మ్యామ్. ఫస్ట్ స్టెప్ మేమే ఎక్కుతున్నాం. ఇది మా ములుగు. అది కొందరు ఫ్యామిలీ తొందరగా ఓపెన్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం కష్టం కదా. ఇప్పుడు 2 days లోనే 2 రోజులు 3 రోజులు. స్లీపింగ్ బ్యాగ్, ఇది చాదర్ టైప్ అంటే కప్పుకుని స్లీపింగ్ బ్యాగ్, దీంట్లో కప్పుకొని పడుకుంటారు. కర్ర కూడా దాంతో వేసుకున్నారు. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఫోటో దిగుతారు. ఇవి అన్ని టెంట్స్. ఎవ్రీథింగ్ బ్యాంబూ, జూటు, ఇదంతా జూటు. ఇప్పుడు పసరాల్లో చూసాము, దగ్గరనే ఉంది. రెగ్యులర్ గా వీళ్ళకి కావాల్సిన ఫోన్లు ఎట్లా కనబడతలేదు వద్దు. ఎట్లా పోతున్నా వస్తుంది. సోదరులకు అందరికీ నమస్కారం. మీ అందరికీ మన ములుగు జంగల్లోకి స్వాగతం. బ్లాక్ బెర్రీ, గత కొంతకాలంగా మీరు వింటున్నటువంటి బ్లాక్ బెర్రీలో ఇప్పుడు మనం 7:30 ప్రాంతంలో 7:20 ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇది అమెరికాలో ఉండొచ్చు, ఆఫ్రికాలో ఉండొచ్చు, అమెజాన్లో ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ములుగులో మొట్టమొదటిసారి మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రూషియల్ ఫండ్ ద్వారా మా డిఎఫ్ఓ గారు వారి యొక్క నేతృత్వంలో మరి ఒక ఏజెన్సీని తీసుకొని ఇదంతా కూడా న్యాచురల్ గా ఉండే విధంగా ఈ జంగల్లో ఈ నేషనల్ హైవే హైదరాబాద్ టు రాయ్పూర్ వరకు, అదేవిధంగా మనకు వరంగల్ టు ఏటు నాగరం వరకు, లేదా ములుగు నుంచి ఏటు నాగరం అనుకోవచ్చు. ఆ మధ్య ఈ రోడ్లో తాడవాయి పసరా, అంటే పర్టికులర్ గా చెప్పాలంటే తాడవాయి పసరా నేషనల్ హైవే 163 మనం హన్మకొండ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. ఇక్కడ చుట్టూ వాగు ఉంటది. వాగు మధ్య ఇవాళ మనం ఇదంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా మంది జీవితాలలో రూములకు పరిమితం అయిపోయి ఒక సఫకేషన్ లో ఉన్నారు. చాలా మంది రోజుల తరబడి ఆఫీసులనే పనిచేస్తూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతాలకు వస్తే ఆయుష్ పెరుగుతుంది, ప్రాణవాయువు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ను కూడా మనం చూస్తాం. బ్లాక్ బెర్రీస్ అంటే ఇక్కడ మొత్తం ఆ చెట్లే ఉంటాయి. మనకు జూన్ వచ్చిందంటే మరి ఆ పండ్లు కూడా మనకు వస్తాయి, మనం అందరం తింటాం. సో ఇప్పుడున్నది మనం ఆఫ్రికాలో లేము, అమెజాన్లో లేము, అదే విధంగా అమెరికాలో అంతకంటే లేము. మనం ఉన్నది ములుగు జిల్లాలో. ములుగులోని దట్టమైనటువంటి అటవీ ప్రాంతమైనటువంటి ఏటు నాగారం వైల్డ్ లైఫ్ సాంచరీ లో సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం సహజ సిద్ధంగా ఉండేటువంటి ఈ బాంబూస్, ఇక్కడనే దొరికేటువంటి ఈ యొక్క బొంగులతోటి తయారు చేసినటువంటి ఈ యొక్క చాలా అంటే ఆనందంగా ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి బ్యూటిఫుల్ టూరిజాన్ని ఇక్కడ మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈరోజు నేను మరి మా ఎమ్మెల్యే మన ఎంపీ గారు బలరామన్న గారు, మా ఎమ్మెల్యే గారు తెల్ల వెంకట్రావు గారు, భద్రాచలం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, మన చందర్ గారు, ఐటీడీఏ పిఓ గారు, మరి ఎఫ్డిఓ గారు, అదేవిధంగా మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చారు కదా, చాలా బాగుంది. మళ్ళొక రోజు డే టైంలో కూడా వద్దాం. నైట్ టైంలో ఎట్లుంటుందో చూసినాము.
నైట్ టైంలో కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఉండొచ్చు, చలికైతే మంట వేసుకోవచ్చు, పిల్లలు కూడా మంచిగా ఇసుక తెన్నెల మీద ఆడుకోవచ్చు, చెట్ల మీద కూడా కాసేపు ఎక్కొచ్చు. ఈ చుట్టూ కూడా అడవిలో అప్పుడప్పుడు పోయి అందులో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి పండ్లు దొరుకుతాయి, ఎలాంటి నీళ్లు, వాగు కూడా నిరంతరం ప్రవహిస్తూ ఉంటది. సో ప్రజలు కూడా ఎక్కువ కోరుకునేది సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి టూరిజాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారికి వచ్చినటువంటి క్రూషియల్ ఫండ్ 1 crore ద్వారా ఇది మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో, ములుగు డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంస్థ వాళ్ళు కూడా దీంట్లో భావన సపోర్ట్ చేశారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరొక విషయం ఏంటంటే, దయచేసి ఎవరు వచ్చినా ఈ సహజ సిద్ధమైనటువంటి అటవీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మీరు అసహజమైనటువంటి ప్లాస్టిక్ ని తీసుకురావద్దు. మనం ఎవరం కూడా తీసుకురావద్దు. ప్లాస్టిక్ ప్రాణాంతకం. ఈ పచ్చదనం ప్రాణవాయువునిస్తుంది. ఆయుష్ను పెంచుకోవడం కోసం ఈ ప్రాంతాలకు వస్తుంటాం కాబట్టి వస్తూ మళ్ళీ మన ప్రాణాంతకమైనటువంటి ప్లాస్టిక్ ని తెచ్చుకోవడం అంటే అది అర్ధరహితంగా ఉంటది. కాబట్టి ప్లాస్టిక్ ఈ ప్రాంతంలో నిషేధించబడుతుంది. సో అందరూ కూడా స్వాగతించండి. సహజ సిద్ధమైనటువంటి ప్రాంతానికి రండి. జంగల్ కూడా చాలా బ్యూటిఫుల్, రోడ్స్ కూడా చాలా బాగున్నది, బయట మంచి రోడ్డు. ములుగు అనగానే టూరిజం, ముఖ్యంగా అందమైన అడవులలో వాగులు, వంకలు, గుట్టలు, అడవి గూడాలు, తండలు, ఇట్లా మారుమూల అటవీ ప్రాంతాలు, మరి మంచి మనసు ఉండేటువంటి మనుషులు. వారితో పాటు మీరు ములుగు ఎంటర్ అయ్యేటప్పుడే 2 గుట్టల మధ్య అటు ఇటు గుట్ట ఉంటది, మధ్యలో మరి గట్టమ్మ తల్లి ఉంటది. గట్టమ్మ తల్లిని దర్శించుకొని బయటకు రాగానే మీకు లెఫ్ట్ సైడ్ పోతే, వరంగల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ పోతే రామప్ప టెంపుల్, యునెస్కో కూడా మరి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక 73 కోట్లతోటి మనం డెవలప్ చేసుకోబోతున్నాం. ఐలాండ్స్ ని అవి కూడా డెవలప్ చేస్తాం రామప్పలో. అట్నుంచి కొద్దిగా ముందొస్తే మరి గోవిందరాపేట మండలంలో మనకు రైట్ సైడ్ లక్నవరం ఉంటది. ఈ మధ్య కాలంలో 3rd ఐలాండ్ ని కూడా ఓపెన్ చేసుకున్నాం. చాలా బ్యూటిఫుల్ గా పిల్లలు, పెద్దలు అందరు కూడా ఎంజాయ్ చేయడానికి లక్నవరం ఉంది. అట్నుంచి కొద్దిగా ముందుకొస్తే లెఫ్ట్ సైడ్ మళ్ళీ పసర నుంచి మనం పోతే మన వెనకనే ఇక్కడ నుంచి దగ్గరే సమ్మక్క సారలమ్మ మరి దేవాలయం ఉంటది. మనందరూ తెలుసు, ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా మనం ఒక 3 రోజులలో మరి 60-70 లక్షల నుంచి 1 కోటి మంది భక్తులు వచ్చేటువంటి మహా జనసముద్రం ఉండేటువంటి సమ్మక్క సారమ్మ తల్లి నెక్స్ట్ ఇయర్ మనం ఘనంగా నిర్వహించుకోబోయేటువంటి జాతర కూడా ఉంది. మళ్ళీ అక్కడ నుంచి కొద్దిగా ఇట్లా ముందుకొచ్చినా లేదా పసర దాటి ఇటు వస్తే లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి బ్లాక్ బెర్రీ ఇప్పుడు వాడుకలోకి వస్తే తొందరలోనే ఆఫీస్ తోటి కలిసి ఓపెన్ చేయడం జరుగుతుంది. అటు నుంచి కొద్దిగా అడ్డాడిపోతే మంగపేటకి వెళ్తే మరి ఎత్తైన కొండ మీద ఇక్కడ కడుపులో నొక్కితే మెత్తగా ఉంటది, కడుపు లోపడిపోయేటువంటి లక్ష్మీ నరసింహస్వామి నిరంతరం ఒక బ్లడ్ లాగా కూడా కడుపులోంచి కారుతా ఉంటది. పొట్ట కూడా మరి ఒత్తగానే ఇట్లా మెత్తగా ఉంటుంది. అంత రాతిలాగా ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామి పొట్ట దగ్గర మాత్రం మెత్తగా ఉంటది. చాలా పెద్ద అడవి ఉంటది. ఆ గుట్ట మీద అద్భుతంగా ఉండేటువంటి మరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ తర్వాత మళ్ళీ ఏటూ నాగరం వస్తే మనకు ఐటీడీఏ ఇవన్నీ ఉంటాయి. అట్నుంచి లెఫ్ట్ సైడ్ పోతే తుపాకులగూడెం బ్యారేజ్, సమ్మక్క సారక్క బ్యారేజ్, దేవాదుల ప్రాజెక్టు. అట్లా కొద్దిగా ముందుకు పోతే బ్రిడ్జి, మంచి అద్భుతమైనటువంటి బ్రిడ్జి మా బలరాం నాయక్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన బ్రిడ్జి. ఆ బ్రిడ్జి గోదావరి మీద ప్రవహిస్తా ఉంటాయి. ఆ బ్రిడ్జి గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం ఉంది. బ్రిడ్జి దాటి అవతలి పోతే భద్రాచలం నియోజకవర్గం, బట్ ములుగు జిల్లా. మరి అందమైనటువంటి బొగత. మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత. అదే విధంగా ముత్యాల దార. ఇట్లా అక్కడ 2 మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా, కొంగలమడుగు వాటర్ ఫాల్స్ ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇంకా చిన్న చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా, ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఇదే తాడువాయి అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొస్తాం. అటు ములుగు నుంచి అటు రాయనగూడెం దగ్గర, కొత్తూరు రాయనగూడెం సైడ్ పోతే ఆ గుట్టల మీద మరి 700-800 ఏళ్ల నాటి గుహలు కూడా, ఒక దేవాలయం కూడా, అది కూడా లక్ష్మీ నరసింహ దేవుని గుట్ట మీద కూడా మరి మన పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వాడినటువంటి గుహలు ఒక దేవుడు గుడి రూపంలో కూడా ఉంది. అది కూడా డెవలప్ చేస్తాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇదైతే 7 రూములు లేవు, ఆకాశము భూమి మధ్యలో మనం ఇష్టమైనంత గాలి పీల్చుకోవచ్చు, మరి నచ్చినంత ఎంజాయ్ చేసుకోవచ్చు. పబ్లిక్ మంచిగా ఈ బెర్రీ చుట్టూ కూడా, బ్లాక్ బెర్రీ చుట్టూ కూడా చుట్టూ వాగే ఉంటది. వాగులో వాటర్ చాలా అద్భుతంగా ప్రవహిస్తున్నాయి. ఇంత నైట్ చూసినా కూడా క్లీన్ గా కనబడుతుంది. అందులో ఏమి
అంటే ఇప్పుడు మనకు అంత పరిశుభ్రంగా అంత ప్యూరిఫైర్ చేసి అంత శుభ్రం చేసి వస్తున్నటువంటి నీరులాగా మనం ఏదో ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ వేసి రకరకాల నీళ్లను ప్యూరిఫైర్ చేస్తాం కానీ ఇక్కడ అది శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. వాగే మంచిగా శుద్ధి చేసి పారుతుంది. వచ్చినటువంటి టూరిస్టులు నిజంగా అన్ని వనమూలికలతో కూడినటువంటి నీళ్లు ఇక్కడ ప్రవహిస్తుంటాయి. అవి ఏడాదిలో ఒక 2-3 సార్లు తాగినా కొంత హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వాస్తవానికి. కాబట్టి ఇది ఒక అందమైన ప్రదేశం. అదే విధంగా ఏ మూలకు పోయినా ఎటు పోయినా మంచి పెద్ద పెద్ద చెట్లు, కొమ్మలు, మంచి వాగులు, ఎక్కడ చూసినా వాగులు, వంకలు, ఇవన్నీ కూడా చెట్లు. ఈ మధ్య కాలంలోనే మనకు ఒక బాధాకరమైన సంఘటన కూడా, దాదాపుగా 1,00,000 చెట్లు కూడా కూలిపోయింది ఇదే ప్రాంతంలో. కానీ ఈ ప్రాంతానికి దగ్గరలో మళ్ళీ ఇంకొక అద్భుతమైనటువంటి టూరిజాన్ని మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. అందరికీ స్వాగతం. మా ములుగు ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి. ఇప్పటి నుంచి చాలా మందికి మరి హాలిడేస్ కూడా వస్తున్నాయి. ఈ హాలిడేస్ ను ఎక్కడికో పోకుండా మరి ఈ ములుగు ప్రాంతానికి రండి, ఆస్వాదించండి, ఆనందించండి. ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబ సమేతంగా ములుగు ప్రాంతానికి వచ్చి ఇటు దేవాలయాలు ఉంటాయి, ఇటు ప్రకృతి సహజంగా ఉండేటువంటి ఐలాండ్స్, వాటరు, అదే విధంగా మనకు బోటింగ్, తర్వాత ఇట్లా అన్ని కూడా అందుబాటులో ఉండే రకరకాల టూరిజాన్ని మీరు ఇక్కడ అంటే ఆస్వాదించవచ్చని కోరుకుంటూ అందరికీ స్వాగతం, సుస్వాగతం.